నమస్తే అండి, రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ తారీఖు 15/12/2025. మనం ప్రజెంటు గంగడిపాలెం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా, చిట్టెం సత్యనారాయణ గారి చేలో పొలంలో ఉన్నాం. ఈ వెరైటీ వచ్చేసరికి సింగం అండి. పచ్చికాయకి, ఎండుకాయకి మనకి రెండు విధాలకు ఉపయోగపడే రకం ఇది. ఈ వెరైటీ యొక్క విశేష ఈ వెరైటీ యొక్క రకాల గురించి మనకి మోజంపాడు నుంచి చింకా గోపి గారు, అట్లాగే ఇక్కడ మన పక్క చిన్న ఆయన వెన్నగిరి వెంకటరావు గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంది ఈ రకం గురించి, ఎట్లా ఉంది ఏంది అనేది. నమస్తే అన్న. నమస్తే అన్న గోపి అన్న. ఏ ఊరన్న మీది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏ విత్తనం? ఎట్లా ఉందన్న ఈ వెరైటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి కొద్దిగా. బాగుందన్న. ఎట్లా ఉంది? కాపు పరంగా కానీ వైరస్ పరంగా కానీ బాగుంది. అంటే మీకు ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసిన పచ్చి రకాలకు కానీ ఇప్పుడు చూసే పచ్చి రకాలకి తేడా బాగుంది? కాపు బాగా చిక్కన అన్న. కాపు బాగా చిక్కన. కాపు బాగా చిక్కన, కాయ బాగా కాట వచ్చి. ఏ ఊరు నుంచి వచ్చారు? వర్జంపాడు. ఓకే, ఎవరు చెప్పారన్న ఈ విత్తనం గురించి మీకు? నాగరాజు అన్న చెప్పి, పుల్లారెడ్డి సీడ్స్. అన్న వెంకటరావునా, ఈ విత్తనం గురించి మీ అభిప్రాయం ఏంటి? విత్తనం స్వింగం నెంబర్ 1 ఉందన్న. నల్లికైనా దేనికైనా ఎక్సలెంట్గా ఉంది. ఉన్న పక్క శాలలో కల్లా ఈ చేను కలవదు మనకి. ఈ చేను కనుక మనకు ఈ చేను గురించి కనుక మనం చూసినట్టయితే ఈ విత్తనం అయితే నెంబర్ 1 ఉంది. నల్లికి ఆగింది ముందు. నల్లికి కాపు అయినా ఏదైనా దగ్గర కాపు. ఇక్కడ పక్కన ఉన్న 10 ఎకరాల కల్లా ఈ ఎకరమే నీట్గా కనపడుతుంది మనకి చూస్తే. నల్లికైనా దేనికైనా కాపుకైనా స్వింగం. మీకు చెట్టు కాపు ఎంత ఉన్నా కానీ మళ్ళీ మనకి పైన స్టెప్ వస్తూనే ఉంటుందండి. అంత తంతే వచ్చిందండి. చూడండి ఒక్కసారి ఎట్లా ఉంది వెరైటీ. పైన స్టెప్ అయితే ఆగదు. ఏ వెరైటీ ఆ వెరైటీ ఇప్పుడు వస్తూనే ఉంటుంది. కింద కాస్తూనే ఉంటుంది, మళ్ళీ పైన స్టెప్ వస్తూనే ఉంటుంది. ఇది మన హైజినిక్స్ సీడ్స్ వారి సింగం అండి. గంగిడిపాలెం గ్రామంలో చిట్టెన సత్యనారాయణ పొలంలో ఉన్నాం మనం. ఇవాళ మనకి ఈ వెరైటీ గురించి చూడడానికి మనకి తోటి రైతులు కూడా చూడడానికి వచ్చారు మోజంపాడు నుంచి. వెరైటీ చాలా బాగుందని మనకి వాళ్ళు చాలా చెప్పారు. నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం ఇల్లే వేస్తామని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని విత్తనం? వేస్తామండి. విత్తనం నెంబర్ 1 ఉంది. ఇంతకాడికి ఏం కావాలండి మాకు? కాపు కావాలా, దగ్గర కాపు. మనకి ఈ విత్తనం చూసినట్టయితే కింద కాపు ఎంత ఉన్నా సరే మళ్ళీ పైన స్టెప్ వస్తూనే ఉంటుంది. వైరస్కి కానీ తామరపురు కానీ బాగా తట్టుకుందండి ఈ విత్తనం. తంతే పైన కింద ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలకి తంతి ఎత్తుకుంటుంది మళ్ళీ. నెంబర్ 1 ఉంది విత్తనం. కనపడదు ఈ చెట్టు దీంట్లోది కాదు. తీసేసి ఏ విత్తనం ఇది? సింగం. హైజీనిక్ సీడ్స్ వాళ్ళు సింగం.